హాయ్ వియర్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 25th మే ట్యూస్డే. వరల్డ్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేశాయి, మన మార్కెట్స్ని ప్రభావితం చేసే ప్రధాన అంశాలు ఏంటి, ఇవన్నీ చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్ నిన్న మళ్ళీ కొద్దిగా కొనుగోళ్ల మద్దతు కనిపించింది. డౌ జోన్స్ 0.54 అంటే ఆల్మోస్ట్ ఒక 0.5% మేర లాభపడితే, S&P 500 1%, అలాగే నాస్డాక్ 1.5% మేర లాభపడింది. నిన్న క్లోజ్ అయిన యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. ఏషియన్ మార్కెట్స్లో ఇప్పుడు ఒక పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. నికాయ్ ఆల్మోస్ట్ 0.65% మేర లాభాలతో కొనసాగుతుంది. అండ్ సింగపూర్ 1.3% గెయిన్ అవ్వడం ఫస్ట్ క్వార్టర్లో. సో మళ్ళీ ఏషియన్ ఎకానమీ స్ట్రాంగ్గా పుంజుకుంటుంది అనేందుకు ఇది ఒక సంకేతంగా భావించవచ్చు, ఎందుకంటే సింగపూర్ చాలా ఫాస్ట్గా రికవర్ అయింది కాబట్టి. అటు ఆయిల్ చూస్తేనేమో బ్రెంట్ క్రూడ్ $69 దగ్గర ఆల్మోస్ట్ అటు ఇటుగా ట్రేడ్ అవుతూ వస్తుంది. గోల్డ్ $7.5 తగ్గి $1877 దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టిల్ యుఎస్ ఈల్డ్స్ వీక్గా ఉన్నాయి. యుఎస్ డాలర్ కాస్త వీక్ అవుతున్న తరుణంలో మేబీ గోల్డ్ ఇక్కడి నుంచి కూడా మరింతగా పుంజుకునే అవకాశం ఉంది. యుఎస్ 10-year బాండ్ ఈల్డ్స్ 1.6% దగ్గర కంటిన్యూస్గా స్థిరంగా ట్రేడ్ అవుతుంటే, క్రిప్టో కరెన్సీలో మాత్రం నిన్న మళ్ళీ ఒక చాలా స్ట్రాంగ్ బయింగ్ కనిపించింది. ఎందుకంటే ఎలాన్ మస్క్ మాట్లాడారు, తాను మైనర్స్తో మాట్లాడాను, ప్రైజెస్ పెరుగుతాయి, పెరిగే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బిట్ కాయిన్ 20% పెరిగి మళ్ళీ $40,000 అటు ఇటుగా బిట్ కాయిన్ ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. సో ఒక వ్యక్తి ఆధారితంగా ఇలా క్రిప్టో కరెన్సీ నడవడం బట్టి చూస్తే మనం దీన్ని పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది అన్నట్టుగా కనిపిస్తుంది. ఎంటిల్ అన్లెస్ ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళ మీద SEC ఈ లాంటివి చర్యలు తీసుకోవడమో, లేదంటే ఒక గట్టి నిఘా వ్యవస్థ, ఒక నియంత్రణ వ్యవస్థ ఉంటే తప్ప ఇలాంటి క్రిప్టో కరెన్సీ ఒక వ్యక్తి ఆధారంగా వ్యక్తి మాట్లాడితే అమ్మమంటే స్టాక్స్ పడిపోవడము, లేదంటే క్రిప్టో వాల్యూ పడిపోవడము, ఆయన కొనమని చెప్పిన వెంటనే ధరలు పెరగడం, ఇలా ఒక వ్యక్తి ఆధారంగా వ్యవస్థ నడవడం అనేది ఎప్పటికైనా కరెక్ట్ కానే కాదు. సో ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు దీని మీద వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు పొందుతున్న సమయంలో మనం దీని నుంచి ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయడానికి దూరంగా ఉండడమే మంచిది. అండ్ మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే, మన మార్కెట్స్లో ఎస్పెషల్లీ నిన్న ఒక అతిపెద్ద ఇదిగా చెప్పుకోవచ్చు, BSE $3 ట్రిలియన్ మార్కును చేరుకుంది. దాదాపు 218 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ ప్రస్తుతం మనం సాధించాము. BSEలో లిస్ట్ అయిన కంపెనీల విలువ అన్నింటినీ కలిపితే $3 ట్రిలియన్ మార్కును చేరింది. సో ఇదొక పెద్ద మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైంగా దీన్ని చెప్పుకోవచ్చు. 2007 సమయానికి $1 ట్రిలియన్ మార్కును మనం చేరుకున్నాము. $1 ట్రిలియన్ నుంచి $2 ట్రిలియన్ చేరుకోవడానికి మనకు 10 ఏళ్ల కాలం పట్టింది. 2017 నుంచి 2021 కేవలం 4 ఏళ్ల సమయంలో మనం $3 ట్రిలియన్ మార్కును చేరుకున్నాము. ఇప్పుడు మనం ఇతర కంట్రీస్లో పోల్చుకున్నట్టయితే ఒక 7th 8th ప్లేస్లో మనం ఈ టైంలో ఉన్నట్టు చూస్తున్నాము. బట్ రియల్ పర్సంటేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇయర్ టు డేట్ రిటర్న్ మనం గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏ కంట్రీ కూడా ఈ స్థాయిలో రిటర్న్స్ ఇచ్చిన దాఖలాలు లేవు. సౌత్ కొరియా, కెనడా, తైవాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ ఇవన్నీ కూడా మనకి ఈ 1 yearలో అత్యద్భుతమైన రిటర్న్స్ ఇచ్చింది. 85% రిటర్న్స్ మన ఇండియానే ఇచ్చింది. ఇయర్ టు డేట్ రిటర్న్ చూసుకున్నా కూడా మోస్ట్లీ కెనడా తర్వాత సెకండ్ ప్లేస్లో మనం ఉన్నట్టుగా ఈ డేటా బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ మార్కెట్ క్యాప్ పరంగా చూసుకున్నట్టయితే ఇండియా ప్రస్తుతం మనకి 9th ప్లేస్లో అట్లా ఉంది. కొద్దిగా మనం మార్కెట్ క్యాప్ స్టిల్ లో రిలేటివ్ టు ఎకానమీతో పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనం ఇంకా కాస్త తక్కువగానే ఉన్నాం మార్కెట్ క్యాప్ టు GDPతో పోల్చి చూసుకున్నట్టయితే. అయితే మార్కెట్ క్యాప్ పరంగా మనం చూస్తే ఇప్పటికీ 8th ప్లేస్లో ఉన్నాం. ఇదే జోరు కొనసాగితే మనం ఫ్రాన్స్ని బీట్ చేయొచ్చు. యూకేని కొద్దిగా బీట్ చేయాలంటే మేబీ కొద్దిగా టఫ్ అవుతుందేమో. అట్లీస్ట్ మనం కొద్దిగా ఇదే మొమెంటంలో కంటిన్యూ అయితే 5th ప్లేస్కి చేరుకునే అవకాశం ఉంది, టాప్ 10 ప్లేస్లోకి మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా. సో ఒక సెలబ్రేటింగ్ టైం, వీ హ్యావ్ టు ప్యాట్ అవర్ బ్యాక్. అందరూ మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం దీన్ని. ఎందుకంటే $3 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ స్థాయికి మనం చేరుకున్నాం. ప్రభుత్వం చెప్తోంది $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని రూపుదిద్దడమే తమ లక్ష్యమని. అయితే దానికి ఎంతకాలం పడుతుందో మనం చెప్పలేము, ఎందుకంటే కోవిడ్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఇప్పుడు ఉంది కాబట్టి. GST కౌన్సిల్ లుక్ అట్ ప్రపోజల్స్ అండ్ ట్యాక్సింగ్ వ్యాక్సిన్స్. సో ఇక వ్యాక్సినేషన్ల మీద కూడా ట్యాక్స్ వేయాలి, GSTని వసూలు చేయాలా వద్దా అన్న అంశం మీద చర్చించడానికి GST కౌన్సిల్ భేటీ కాబోతోంది. అసలు పూర్తిగా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాలా, లేకపోతే నామినల్ ట్యాక్స్ ఈ వ్యాక్సిన్స్ మీద ఇవ్వాలా అన్న దాని మీద చర్చ జరగబోతోంది. సో ఒకవేళ ఇప్పుడున్న తరుణంలో
ఇప్పటికే ఆక్సిజన్ సిలిండర్స్ మీద, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మీద, ఈ కోవిడ్కి అవసరమైన వస్తువుల మీద జీఎస్టీ వసూలు చేసి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఈ టైంలో వ్యాక్సిన్స్ మీద కూడా జీఎస్టీ వసూలు చేసి మరింత విమర్శలు తెచ్చుకుంటుందని అయితే అనుకోము. బట్ వేచి చూడాలి. వెహికల్ యూనిట్ సేల్స్ ఫోర్కాస్ట్ డౌన్ 5 to 10 pp ఫర్ FY22. సో వెహికల్ సేల్స్ కొద్దిగా తగ్గొచ్చు. రిటైల్ ఫాల్స్ 30% ఇన్ ఏప్రిల్. సో నో డౌట్ ఏప్రిల్ నెలలో కూడా కొద్దిగా లాక్డౌన్స్ కొన్ని ప్రధాన రాష్ట్రాల్లో లాక్డౌన్ వంటి సిచ్యుయేషన్ ఉండడం వల్ల మనకి సేల్స్ తగ్గడం అన్న సంగతి మనకు తెలిసిందే. పెద్దగా దాని గురించి వరి అవసరం లేదు. మేబీ ఫస్ట్ క్వార్టర్ కొద్దిగా, సెకండ్ క్వార్టర్లో మనకి హాఫ్ వరకు దాదాపుగా పోయినట్టే చెప్పుకోవాలి. ఎఫ్పిఐస్ సెల్లింగ్ అవుట్ యాజ్ కోవిడ్ క్లౌడ్ ఎర్నింగ్స్. ఎఫ్పిఐలు మన మార్కెట్స్ నుంచి మెల్లగా బయదొలగడం మనం చూస్తున్నాం. ఎందుకంటే కోవిడ్ కన్సర్న్స్ ఒకటి, అండ్ ఇక్కడి నుంచి రాబోయే ఫోర్కాస్ట్ల పరంగా కూడా మేబీ కొన్ని ప్రధాన రంగాలు ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ భావిస్తున్న తరుణంలో మెల్లిగా వాళ్ళు మన మార్కెట్స్ నుంచి వైదొలుగుతున్నారు, ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళు వైదొలుగుతున్న రంగాల పరంగా చూస్తే ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆయిల్ అండ్ గ్యాస్, ఇన్సూరెన్స్, మెటల్ అండ్ మైనింగ్, రీటైలింగ్, హెల్త్ కేర్ సర్వీసెస్, ఆటోమొబైల్, మెరీన్ పోర్ట్స్, ఇవన్నీ వీటిలో మనకి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ వైదొలుగుతున్నట్టయితే 45 రోజులుగా యూటిలిటీస్, క్యాపిటల్ గూడ్స్, రియాలిటీ, కన్జ్యూమర్ స్టేబుల్స్లో మాత్రం కొద్దిగా తమ బయింగ్ యాక్టివిటీని కొనసాగిస్తున్నారు. క్లీన్ బుక్స్, రోబస్ట్ ఎస్బీఐ రిజల్ట్స్ ప్రాంప్ట్ ట్రేడర్స్ టు ప్లేస్ బెట్ ఆన్ పబ్లిక్ బ్యాంక్స్. సో ఎస్బీఐ రిజల్ట్స్ తర్వాత మళ్ళీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మీద కొద్దిగా జనాల్లో ఇంట్రెస్ట్ పెరిగింది. ట్రేడర్స్ వీటి మీద బెట్ చేస్తున్నారు. అందుకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి టార్గెట్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. నిఫ్టీ పిఎస్యూ ఇండెక్స్లో కూడా యాక్టివిటీ బాగా పెరుగుతుంటే ఇప్పుడు దాని తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా మీద కొద్దిగా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఓపెన్ ఇంట్రెస్ట్ 22% దాకా పెరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓపెన్ ఇంట్రెస్ట్ 15% దాకా పెరిగింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది మే సిరీస్లో. కీ టెక్నికల్ ఇండికేటర్స్ ఇంటెడ్ స్ట్రాంగ్ స్మాల్ క్యాప్ ర్యాలీస్. సో స్మాల్ క్యాప్లో ఒక పటిష్టమైన ర్యాలీ రావచ్చని చెప్పి టెక్నికల్ ఇండికేటర్స్ని బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఒక గోల్డెన్ క్రాస్ ఓవర్ ఈ టైంలో నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్లో కనిపిస్తోంది. అండ్ గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చినప్పుడు మరింత అప్సైడ్ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి టెక్నికల్ అనలిస్టులు భావిస్తున్నారు. ఇక్కడ నుంచి కూడా నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో 15 నుంచి 20% మేర అప్సైడ్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి అనలిస్టులు భావిస్తున్న తరుణంలో ఇదే ఇండెక్స్లో ఉన్న ఆర్తి డ్రగ్స్, బలరాంపూర్ చీనీ, ఆంబర్ ఎంటర్ప్రైజ్, బ్లూ డాట్, సిఎట్, సిడిఎస్ఎల్, కజారియా సిరామిక్స్, ఇండియా సిమెంట్స్ లాంటి వాటిలో కొద్దిగా అప్సైడ్ ఉండవచ్చు అని చెప్పి యాక్సిస్ సెక్యూరిటీస్ టెక్నికల్ అనలిస్టులు భావిస్తున్నారు. కాబట్టి వీటిని కొద్ది గొప్ప మనం బెట్ చేసుకోవచ్చు. ఆర్డిఐఎఫ్ అండ్ పెనాషియా ప్రొడక్షన్ ఆఫ్ స్పుత్నిక్ వ్యాక్సిన్. సో ఇండియాలో స్పుత్నిక్ వ్యాక్సిన్ తయారీ మొదలైంది. పెనాషియా బయోటెక్ తన హిమాచల్ ప్రదేశ్లో ఉన్న బడ్డీ ప్లాంట్లో మొట్టమొదటిసారిగా ఫస్ట్ బ్యాచ్ వ్యాక్సిన్ తయారు చేసింది. అయితే ఈ వ్యాక్సిన్ రష్యాలోని గమలియా సెంటర్కి పంపించి అక్కడ క్వాలిటీ కంట్రోల్, నాణ్యత ప్రమాణాలు సరిచూసిన తర్వాత అప్పుడు ఫుల్ లెంత్లో ఇక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది స్పుత్నిక్ వ్యాక్సిన్. అలాగే క్యాడిలా టు ప్రొడ్యూస్ అప్ టు 30 మిలియన్ జాబ్స్, దాదాపు 3 కోట్ల వ్యాక్సిన్స్ని ఇండియాలో తయారు చేసే అవకాశం కనిపిస్తుంది జైడస్ క్యాడిలా ఇక్కడ కోవిడ్ని ఎదుర్కోవడంలో భాగంగా. ఇక సిప్లా కొత్త డ్రగ్ని తయారు చేసింది. యాంటీబాడీ కాక్టైల్ అంటున్నారు దీన్ని. హై రిస్క్ కోవిడ్ పేషెంట్స్కి ఇది పనికిరాబోతోంది. కాసిరివిమెవాబ్ అండ్ ఇండెవిమ్యాబ్ ఈ రెండింటిని డ్రగ్స్ని కలిపి ఒక యాంటీబాడీ కాక్టైల్గా తయారు చేశారు. ఈ ఒక్కొక్క డ్రగ్ దాదాపు 60,000 రూపాయల డ్రగ్ ఇది. ఒక్కొక్క డ్రగ్ ప్యాకెట్ ఇద్దరికి పనికొస్తుందని చెప్పి సిప్లా చెప్తోంది. హై రిస్క్ కోవిడ్ పేషెంట్స్కి ఇది బాగా పనికొస్తుంది అని ఈ కంపెనీ చెప్తోంది. యాంటీబాడీ కాక్టైల్గా దీన్ని చెప్తోంది. సో ఈ డ్రగ్ సంబంధించి ఈ స్టాక్లో కూడా కొద్దిగా యాక్టివిటీ ఉండొచ్చు. ఆఫ్టర్ జియో ఎయిర్టెల్ టు డిప్లాయ్ మోర్ ఎయిర్ వేవ్స్. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో మరిన్ని ఎయిర్ వేవ్స్ని ఇప్పటికే జియో డిప్లాయ్ చేసింది. దానికి పోటీగా ఎయిర్టెల్ కూడా మరిన్ని ఎయిర్ వేవ్స్ని డిప్లాయ్ చేసి తమ నెట్వర్క్ని మరింతగా పటిష్టం చేసుకోబోతోంది. బుల్ రన్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఓవరాల్గా ఈ 10 ఇయర్స్లో, ఈ 5 ఇయర్స్లో ఇండియా గ్రోత్ పాత్ ఏ విధంగా పెరిగింది, మార్కెట్ క్యాప్ పరంగా, జీడిపి పరంగా వివిధ ఫ్యాక్టర్స్ ఏ విధంగా మన మార్కెట్స్ పెరగడానికి దోహదపడ్డాయన్న అంశాలను కూడా చాలా క్లియర్ కట్గా ఇచ్చారు. దీన్ని టెలిగ్రామ్లో కూడా నేను ఒకసారి షేర్ చేస్తాను. ఓకే, భారత్ బయోటెక్ని మరింత ఇన్ఫర్మేషన్ అడిగింది. WHO ఎమర్జెన్సీ యూజ్ లిస్ట్ చేయాలి అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన డేటా సరిపోదు, మరింత డేటా అవసరం ఉంటుందని చెప్పి కంపెనీ ప్రకటించిన WHO కోరిన నేపథ్యంలో మరింత డేటా ఇవ్వాల్సిన అవసరం ఉంది WHOకి భారత్ బయోటెక్. ఇక బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ప్రైవేట్ ఫిన్టెక్ ఫర్మ్స్ సెట్ టు ఎంటర్ ఈ ఇన్వాయిసింగ్ జోన్. ఓకే, సెంట్రల్ స్టెప్స్ ఇన్ ఆఫ్టర్ ఫారిన్ వ్యాక్స్ మేకర్స్ సే నో టు స్టేట్ గవర్నమెంట్స్. సో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధానంగా మోడర్నా, ఫైజర్ లాంటి కంపెనీస్ నో చెప్పిన కారణంగా కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగింది వ్యాక్సినేషన్లు ప్రొక్యూర్ చేయడానికి.
ఓకే. మేజర్‌గా కాస్ట్‌లియర్ లెడ్ ఏ వరీ ఫర్ బ్యాటరీ మేకర్స్. సో, లెడ్ అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాటరీస్ మేకర్స్ అయిన అమర్ రాజా బ్యాటరీస్, అలాగే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ మీద కొద్దిగా ప్రెషర్ పడే అవకాశం కనిపిస్తోంది. వెన్ కంపేర్డ్ విత్ అమర్ రాజా, ఎక్సైడ్ ప్రిఫర్ చేసుకోవచ్చని చెప్పి నోమురా లాంటి కంపెనీస్ భావిస్తున్నాయి. ఎందుకంటే వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమర్ రాజా కంటే ఎక్సైడ్ కాస్త అట్రాక్టివ్‌గా ఉంది అనేది వాళ్ళ మాటల సారాంశం. టాప్ లిస్టెడ్ ఫర్మ్స్ హోమ్ సేల్స్ షేర్ రైజెస్ టు 22%. సో లిస్టెడ్ కంపెనీస్కి చెందిన సేల్స్ దాదాపు 22% దాకా వాటా ఉంది. లిస్టెడ్ ఫర్మ్స్ నేను ఎందుకు అంటున్నామంటే అనార్గనైజ్డ్ సెక్టార్ ఇందులో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓవరాల్గా సేల్స్ ఇంత కష్టకాలంలో కూడా హోమ్ సేల్స్ బాగా పెరగడాన్ని బట్టి చూస్తున్నట్టయితే సో జనాలు ఇంటి వైపు బాగా మొగ్గు చూపుతున్నారు కోవిడ్ లాంటి ప్లేసెస్లో. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే అఫ్లియంట్ ఇండియన్ సీక్ సెకండ్ హోమ్ టు ఎస్కేప్ కోవిడ్-19 పాండమిక్ రేంజ్. ఇండియాలో ఉన్న హెచ్ఎన్ఐస్ కానీ కాస్త ధనికులు కానీ ఇప్పుడున్న ప్లేసుల్లో కాకుండా కాస్త జనవాసాలకి దూరంగా ఎక్కువగా జనసంచారం లేని ప్రాంతాలు వాటిలో ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా మనకి మేజర్గా ఊటీ, మైసూర్, నాసిక్, పుదుచ్చేరి, కసౌలి, పర్వాను, మంగళూరు, కోచి లాంటి ప్రాంతాల్లో సెకండ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఎక్కువగా ల్యాండ్ తీసుకొని వాటిలో పెద్ద పెద్ద ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సో ఈ ట్రాన్సాక్షన్స్ దాదాపు 20% దాకా పెరిగాయన్నది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఇది కాకుండా ఇండియాలో కాకుండా దుబాయ్ని కూడా సెకండ్ డెస్టినేషన్గా పెట్టుకుంటున్నారు. అక్కడ కోటి నుంచి దాదాపు 50 కోట్ల రూపాయల మేర ప్రాపర్టీస్ బాగా సేల్ కూడా అవుతున్నాయి. సో ఇది ఒక మేజర్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.